రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు కాకినాడలో నిరసన చేపట్టారు. వైద్యనగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి పాదయాత్రగా సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని స్థానిక తహసీల్దార్ కుమారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సర్పవరం జంక్షన్లో వైసీపీ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. సర్పవరం జంక్షన్లో నిరసన అనంతరం స్థానిక కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారికి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబుతో మా కేటీవీ కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు సమరబేరీ ముగించింది. అయితే దీనికి సంబంధించి అంటే నిరసన ఎందుకు చేస్తుంది అనే ఉద్దేశం మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాజీ మంత్రి అలాగనే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు గారు ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడడం మానేసి నిజాయితీగా పరిపాలన చేయమని. మేము వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాను మేనిఫెస్టోలో పెట్టారు కదా, మీ మేనిఫెస్టో మీరు ఎక్కడో చెత్తపుట్లో పడేయకుండా ఉంటాయి, ఒకసారి తీసి చదువుకోమంటున్నాం. ఇవాళ దేశం మొత్తం మీద హయ్యెస్ట్ డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టావు. మీకు సిగ్గు అనిపించట్లేదా? ప్రజలను పొదుపు చేయమన్నా మీరు దుబారా చేయడం అయినా భావ్యమా? తక్షణమే గుజరాత్లో ఇక్కడికి గుజరాత్కి 15 రూపాయలు తేడా ఉంది. నువ్వు బీజేపీ మీ పార్ట్నరే కదా, ప్రభుత్వంలో కేంద్రంలో పార్ట్నరు, రాష్ట్రంలో పార్ట్నరు. గుజరాత్తో సమానంగా 15 రూపాయలు తగ్గించే కార్యక్రమం చేయమంటున్నాం. పక్కనున్న తెలంగాణ, ఒరిస్సా, మన తమిళనాడు, పాండిచ్చేరితో కనీసం 7-8 రూపాయలు తక్కువ ఉంది. ఆ రేట్ల కన్నా తీసుకురమ్మంటున్నాం. అంతేగాని సొలి కబుర్లు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం, తండ్రి కొడుకు కలిపి ఏదో భూములు పంచుకొని మేమేదో చాలా గొప్పగా పరిపాలిస్తున్నామని మీ సొంత పత్రికల్లో, ఛానల్స్లో రాసుకుని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా కార్యాలయం నుంచి ఇక్కడి దాకా ర్యాలీగా వచ్చాం. సర్పవరం జంక్షన్లో భారీ ఎత్తున మేము ధర్నా చేసాము, బైఠాయించాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇదే రకంగా కానీ కొనసాగితే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? అంటే ఇదే రకంగా కొనసాగితే మా కార్యాచరణ ఎలాగ ఆగదు, చాలా గట్టిగా ఉంటుంది. మా కార్యాచరణతో పాటు జనం కూడా మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇవాళ ఇటు ఆటో సోదరుల దగ్గర నుంచి రవాణా రంగం దాకా, వ్యవసాయ రంగం దాకా అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. మీరు ఇవన్నింటినీ కూడా సరిదిద్దకపోతే మీకే చాలా నష్టం జరుగుతుంది. మేమేదో సీనియర్ని, నేను లేస్తే మనిషిని కాదని ఇంకా మీకు చెప్పుకునే అవకాశం ఉండదు. ఆర్మూర్ జలసంధి దగ్గర ఎప్పుడుగా ఆపినప్పుడు గత 2 నెలల క్రితమే వైఎస్ఆర్సీపీ కూడా చెప్పింది. అయితే అలాగే పోస్టులు పెట్టిన కూడా అరెస్ట్ చేశారు. దాని ప్రకారం మీరేం చెప్తారు? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేయడమే. అదే వాళ్ళ మెయిన్ ఎజెండా. ఆ సూపర్ 6 అని చెప్తున్నారు కదా, ఆ సూపర్ 6లో మొదటి పాయింట్ అదే. మేము సూపర్ 6 అమలు చేసామంటే ఏంటనుకుంటున్నారు? రెడ్ బుక్ అమలు చేసి మా మీద కేసులు పెట్టడం, మా కార్యకర్తలను వేధించడం, ప్రజల ఆస్తులు లాక్కోవడం, ప్రభుత్వ ఆస్తులేమో 99 పైసలకి ఎకరం చొప్పున పనిచేయడం, ఇవి సూపర్ 6 అంటే. ఈ కబుర్లన్నీ పూర్వకాలంలో సోషల్ మీడియా లేనప్పుడు చంద్రబాబు నాయుడు సొంత పత్రికలోని, సొంత ఛానల్లో రాసుకుని ఆయన భుజాలు ఆయన చరుచుకునేవాడు. ఇప్పుడు సాధ్యం కాదు. భవిష్యత్తులో ఇంకా స్ట్రాంగ్గా ప్రజలు తిరగబడతారు. సంపద సృష్టిస్తానన్నారు, ఏ విధంగా సృష్టిస్తున్నారు? చూసాం కదా. సంపద సృష్టి అంటే ఏంటి చెప్పండి? అప్పులు చేయడమా? 3,50,000 కోట్లు 2 సంవత్సరాల్లో ఆయన అప్పు చేసి సంపద సృష్టించాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో శ్రీలంక చేశారు రాష్ట్రాన్ని అన్నాడు. ఇప్పుడు కడిపలంక చేశారా? మన కడియం ఉంటుంది కదా పూలతో, ఆ కడిపలంక ఏమైనా చేశాడా? ఏదో అబద్ధాలు అలా మాట్లాడుకుంటూ బతికేస్తున్నారు తండ్రి కొడుకు. ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడితే లోకేష్ ఏమైనా నీతులు చెప్తాడా, నిజాయితీగా మాట్లాడతాడా? ఇద్దరు ఒకే కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి కొంచెం భజన బృందాలు కూడా గట్టిగా ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. వాళ్ళందరూ ఎప్పటికప్పుడు జగన్ గారిని తిట్టడం, జగన్ గారి పార్టీలో ఉన్న నాయకులను తిట్టడం, కార్యకర్తలను తిట్టడం అనేది ఒక పెద్ద ఎజెండాగా నడుపుతున్నారు. ధన్యవాదాలు సార్. ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం అవలంబించిందో దానికి సంబంధించిన రేట్లు పెంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక వైఎస్ఆర్సీపీతో పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా చేపడతామని చెప్తా ఉన్నారు. అదే రకంగా కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కేటీవీ.